ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంట్లో కరేపాకు చెట్టు వేసాము. కరేపాకు చెట్టు చూపిస్తాను. మా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ప్లీజ్ సబ్స్క్రైబ్. మా వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు క్లిక్ చేయకుండా చూడండి. ఇప్పుడు కరేపాకు చెట్టు చూపిస్తాను. చూడు, చిన్న చెట్టు వేసామండి. కరేపాకు చెట్టు ఇప్పుడే కొంచెం పెద్దదవుతుంది చెట్టు. ఈ చెట్టు మా పిన్ని వాళ్ళ ఇంటి నుండి చిన్న చెట్టు తెచ్చారు మా వారు. నేను వేసాను. చూడండి, ఫ్రెష్గా ఆకులు చూడండి, ఫ్రెష్గా ఎంత బాగున్నాయో. గుమ్మటంలాగా చిన్న చెట్టు అయినా ఎంత బాగా వస్తుందో. మనం మార్కెట్కి వెళ్ళి కరేపాకు తెచ్చుకున్నాం అనుకోండి, 10 రూపాయలకి ఇంత పెడుతున్నారు కొంచెం. కానీ ఆ కరేపాకు తెచ్చుకున్నా సరే మనం స్మెల్ వస్తుంది. మనం చెట్టు నుండి కొయ్యంగానే స్మెల్ వస్తుంది. కానీ మనం మార్కెట్ నుండి తెచ్చుకుంటే కరేపాకు ఆ స్మెల్ అస్సలుగా రాదు. మనం మార్కెట్ నుండి తెచ్చుకున్న కరేపాకు చూడండి, వడబడిపోయి ఫ్రెష్గా గాని రాకోకుండా ముడతబడి అసలు సరిగ్గా బాగోదు. ఈ చెట్టు చూడండి, మా చెట్టుకి ఎంత బాగుంది అసలు కరేపాకు చూస్తుంటే. చూపిస్తానండి. మేము ఇంకో చెట్టు వేసాము. మేము 2 చెట్లు వేసాం. ఇంకా చూపించింది చిన్న చెట్టు. ఇది ఇంకొంచెం పెద్దదైంది. చూడండి చెట్టు ఎంత బాగా వచ్చింది, ఫ్రెష్గా పచ్చగా ఎంత బాగుందో. ఈ కరేపాకు కూరలోకి ప్రతి కూర వండుకుంటే మనం ఈ కరేపాకు మాత్రం కంపల్సరీకి కూరలో వేసుకుంటామండి. ఈ కరేపాకు కూరలో వేసుకొని మనం తిన్నామంటే కళ్ళకి చాలా మంచిది అంటారండి. కళ్ళు చాలా మంచిదని కరేపాకు కంపల్సరీ తింటారు అందరూ. మేమైతే మార్కెట్లో నేనైతే ఇంతవరకు అయితే కరేపాకు తీసుకురాలేదండి. ఎందుకంటే మా ఇంట్లో మాకు చెట్టు ఉండటం వల్ల నేను రోజుకి 2 రెబ్బలు ఫ్రెష్గా అప్పుడప్పుడే 2 రెబ్బలు కోసుకొని కూరల్లో కానీ అన్నిట్లోకి వాడతాను కరేపాకు పిల్లలు తింటే కూడా చాలా మంచిది. మా పిల్లలను అయితే నేను కరేపాకు తినమని చెప్తాను. చూసారా, ఇది కోస్తంటేనే స్మెల్ సూపర్గా ఉందండి. అసలుకి చేతులు కూడా స్మెల్ బాగా వస్తుంది కోస్తంటేనే. అంటే చెట్టు ఎంత మంచిదో ఆలోచించండి. అయితే చెట్టు మీద ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యి వేయకూడదండి. ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యి వేసామనుకోండి చెట్టు మీద మనం పాడైపోతుంది. కొంచెం మనం ఇలా కోసుకొని ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. వారానికి ఒకసారి కోసుకున్నా పర్లేదండి మనం. కానీ రోజైతే కోయకూడదండి అస్సలకి. రోజు చెట్టు మీద చేసారనుకోండి కంపల్సరీగా పాడైపోయి ఫ్రెష్గా ఇట్లా కనబడదు మనకి చెట్టు. కొమ్మలుగా ఎలా వచ్చింది చూడండి. ఈ చెట్టు ఫ్రెష్గా రావాలంటే మనకి కింద కొంచెం పాడైపోయి వస్తూ ఉంటే వాటిని గిల్లేసుకోవాలి. గిల్లేస్తూ ఉంటే ఇలా పాడైపోయి కొత్తగా ఫ్రెష్గా మళ్ళీ ఆకు వస్తుంది. బాగుంటుంది ఆకు. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.